హాయ్, దిస్ ఇస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం సోలిపురం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ యాదయ్య పద్మ గారిలో మనం ఉన్నాం. వారి హయాంలో గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశామంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా లేదా, మరి ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే యాదయ్య గారు. ముందుగా క్యూ న్యూస్ వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నా. నేను మొట్టమొదటిగా రాజకీయ ప్రస్థానం కమ్యూనిస్ట్ పార్టీతో నాకు ప్రారంభమైంది. 2001 తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. 2007లో నేను మొదటిసారి మా గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు ఓడిపోవడం జరిగింది. 2009 నుంచి పూర్తి స్థాయిలో నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన. అప్పుడు ఆయన ఎంపీగా ఉండే. మళ్ళీ 2012లో మా గ్రామ ప్రజలంతా, అది ఒక కమ్యూనిటీ వాళ్ళు కలిసి ఈసారి మాకు అవకాశం వచ్చింది మీరు ఊపు అంటే, నేను ఆ సంవత్సరం నేను పోటీ చేయకుండా కూడా ఊకున్నా. అంటే ఒక టర్మ్ గ్రామస్తులు ఆగమంటే ఆగిన, ప్రజల కోరిక మేరకు ఆగిన. 2019లో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు నేను మా గ్రామ ప్రజలు నన్ను అత్యధిక మేరతో గెలిపడం జరిగింది. సార్, మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? సుమారు 500 ఓట్లు. ఓకే. అయితే నేను గెలిచిన తర్వాత మా గ్రామంలో నేను చాలా అభివృద్ధి పనుల కోసం చాలా కష్టపడ్డా. 2019లో రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మేము ఇక్కడ మునుగోడులో మా నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కొన్ని అభివృద్ధి పనులు కూడా మా ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అనుకున్న పనులు సాధించలేకపోయిండు. మాకు ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకుండే. నేను 1998లో సోల్పురం నుంచి మునుగోడు పోయే 1 కిలోమీటర్ రోడ్డు నేను వేయించడం జరిగింది నా సొంత భూమిలంగా. నా సొంత భూమిలంగా నేను కిలోమీటర్ రోడ్డు వేయించడం జరిగింది మునుగోడుకు. మాకు పాత రోడ్డు ఉండే, దానికి కలిపినాం. అప్పుడు మా గ్రామానికి ఒక రోడ్డు ఉంది అనేది ప్రజలు గుర్తించారు, ప్రభుత్వం కూడా గుర్తించింది. నేను అప్పటి నుంచి కూడా ఊరు అభివృద్ధి కోసం పాటుపడడం జరిగింది. మేజర్ గా మీ గ్రామ పంచాయతీలో మీరు సర్పంచ్ ఉండగా మీరు గొప్పగా చెప్పుకోదగ్గ పనులు ఏం చేశారు? నేను చెప్పుకోదగ్గ పని ముఖ్యంగా దాదాపు 60 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సమస్య, మాకు ఒక రోడ్డు సౌకర్యం లేకపోవడం చాలా ఇబ్బందులకు గురయ్యాను. కానీ పత్రికలలో కథలు రాయడం జరిగింది, టీవీలలో స్టోరీలు కూడా రావడం జరిగింది. ఎన్నోసార్లు ఎన్నో బాధలు కూడా ఎదుర్కొన్నాం. వాగు వచ్చినప్పుడు, వర్షాకాలం వాగు వచ్చినప్పుడు మేము అవతల నుంచి అవతల పోకుండా రవాణా బంద్ అయ్యేది. బ్రిడ్జికి, ముఖ్యంగా బ్రిడ్జి కోసం నేను 2019లో సర్పంచ్ ఎన్నికైన తర్వాత మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో 2021లో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అధికారుల సహకారంతో ఆ బ్రిడ్జి నిర్మాణానికి సర్వే చేయించి మేము దానికోసం చాలా కష్టపడ్డాం. అది తర్వాత ఉప ఎన్నిక వచ్చింది, ప్రభుత్వం అప్పుడు కొంత మంజూరు ఇచ్చింది, అంతేగాని పూర్తి స్థాయిలో మాకు శాంక్షన్ ఇచ్చి పనులు కాలేకపోయింది. 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ మా నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట వాగ్దానం ప్రకారం మాకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇప్పించి టెండర్ కూడా పూర్తి అయిపోయింది. దాని పనులు కూడా అది త్వరలో ఈ వారం 10 రోజుల్లో మొదలు పెట్టాలని ఎమ్మెల్యే గారు మననే అధికారులను ఆదేశించడం జరిగింది. నా ముందే సుమారు ఎన్ని కోట్లు? 4,04,50,000. ఇది నేను నా జీవితంలో అది గొప్ప మర్చిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని. ఓకే, గొప్ప పని మీరు చేసిరంట. అది నాకు ఎంతో గర్వంగా ఉంది. అది మా నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో. రెండోది, మేము ఇక్కడి నుంచి చండూరు PWD రోడ్డు నుంచి మా గ్రామానికి 2 కిలోమీటర్ల 2 హెక్టామీటర్ల 5 పాయింట్లు 2,20,00,000 రూపాయలతో బీటీ రోడ్ కూడా మంజూరు చేయించడం జరిగింది. ఇంకోటి, గ్రామ పంచాయతీ నిధులతోటి మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినాం 7 లక్షలతో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించాం 7 లక్షల రూపాయలతో. 2, ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి అభివృద్ధి
కార్యక్రమాన్ని ప్రజలకు మేలు జరిగే విధంగా మేము కృషి చేసినాం. అలా అవన్నీ ప్రజలకు అందించినాం, చేసినాం. ఇది శ్మశాన వాటికి కానివ్వండి, డంపింగ్ యార్డ్ కానివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి, ఎమ్మెల్యే రాజగోపాల్ సహకారంతో 60 LED లైట్లు కూడా గ్రామంలో వేయించినాం. రైతులకు సంబంధించి ఎమ్మెల్యే రాజగోపాల్ గారి సహకారంతో 25 kV ఉన్న ట్రాన్స్ఫారాలని 100 kV కూడా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి సీసీ రోడ్లు కూడా మేము దాదాపు ఒక 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు కూడా గ్రామంలో వేయించి అభివృద్ధి చేయడం జరిగింది. ఇదంతా కూడా మరి మీరు ప్రభుత్వం మనకు చెప్తోంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా సక్రమంగా అమలు చేసుకుంటూ వస్తుందని మీరు భావిస్తున్నా? ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు అత్యంత కింది స్థాయిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ పథకాలు అందుతున్నాయి. దాన్ని మనం సంతోషపడాల్సిన విషయం ఇది. ఇప్పుడు ఫ్రీ బస్సు అయితేనేమియండి, ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమియండి, మరి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అంటే దాదాపు పేద రైతులు 20,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. 50% ఉంటారు రైతులు. కదిమ వాళ్ళంతా 1,00,000 నుంచి 2 లక్షలు తీసుకునే వాళ్ళే ఉంటారు. కాకుంటే ఒక 25% 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉండరు. వాళ్ళే కొంత ఇబ్బంది పడుతున్నారు మాకు రాలేదని. కానీ మొత్తానికైతే అత్యంత కింది స్థాయిలో ఉన్న రైతులకు మాత్రం మంచిగా రుణమాఫీ అయ్యింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, మంచి గ్రామాన్ని మంచి అభివృద్ధి చేశామంటున్నారు. రేపు వచ్చే స్థానిక సంస్థలు మీరు ఏమైనా పోటీ చేసి మళ్ళీ అవకాశం ఉందా? నేను పోటీ చేయాలనే ఆలోచన నాకు ఉన్నా లేకున్నా పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ క్యాండిడేట్ ఎవరినైతే పెడతారో వాళ్ళే పార్టీని పోటీ చేయడం జరుగుతుంది. ప్రజలు కోరుకుంటే, ప్రజలు కావాలంటే పోటీ చేయడానికి కూడా మేము సిద్ధమే పార్టీ ఆదేశాల వరకు. ఓకే, ఏదైనా పార్టీ ఆదేశాల మేరకే నేను పనిచేస్తాను, ఖచ్చితంగా పార్టీ ఆదేశిస్తే మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, లేదా పార్టీ నిర్ణయించి మరో క్యాండిడేట్ నిర్మించి అందరం కలిసి గెలిపించుకుంటాం, ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరచుకుంటాం, నా హయాంలో చెప్పుకోదబ్బ పనులన్నీ చాలా చేశాను, మరి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సర్పంచ్ గెలుస్తాడు అని చెప్పేసి కూడా యాదయ్య గారు చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. పార్టీ మళ్ళీ అవకాశం ఇస్తే మీ యొక్క సేవల్ని మీ గ్రామ పంచాయతీకి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా క్యూటెన్ న్యూస్ కోరుకుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అందరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ అభినందనలు చెప్తున్నాను.